నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. ఇక మాటల మంటలే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా సీఎం రేవంత్ రెడ్డి వివిధ సభల్లో పాల్గొనబోతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు ఇప్పటికే రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం. లోక్సభ ఎన్నికలకు కమల దళం కార్యాచరణ, అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వంపై ప్రత్యేక దృష్టి, 2 అంకెల స్థానాలపైనే గురిపెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 10కి పైగా స్థానాల్లో గెలవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం. బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా ఈ పార్లమెంటు పోరు ఉండబోతోంది. ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారానికి కేసీఆర్ సిద్ధమవుతూ ఉన్నారు. ఇక తిరుగులేని రేవంత్. సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కామ్లు బయటపడతాయి, కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు అంటూ గాంధీభవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు చెప్పిన వార్తను తిరుగులేదు రేవంత్కు అంటూ ఆంధ్రజ్యోతి వార్తను హైలైట్ చేస్తోంది. ఇక సంక్షేమ రాజ్యంలో అంతా రాజ్య పూజ్యమే. రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. సో ప్రతి పార్టీ కూడా వారి పార్టీ ఆఫీసుల్లో పంచాంగ శ్రవణాలు చెప్పించుకున్నారు. పండితులు వచ్చారు, వారికి అనుగుణంగా పంచాంగ శ్రవణం ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబుకు అన్ని మంచి రోజులే. అమరావతి నిర్మాణం తిరిగి మొదలు కానుంది. ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడికి అన్ని మంచి రోజులు ఉంటాయంటూ ఆయన జోస్యం చెప్పారు. ఇక బీఆర్ఎస్ కొత్త సంవత్సరంలో కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం ఉంటుంది. తెలంగాణ భవన్లో పంచాంగ పట్టణంలో పండితులు, హాజరైన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, ఇలా ప్రతి పార్టీ ఆఫీసుల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో వారు పిలిపించుకున్న పండితులు వారికి అనుగుణంగా జోస్యం చెప్పారు. అంతా వాళ్ళదే అన్నట్టుగా. ఇక నేనున్న అధైర్యపడకండి, పార్టీ శ్రేణులకు ఉగాది నాడు ధైర్యం చెప్పారు కేసీఆర్. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాం. పడిలేచిన కెరటంలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. ఎంతమంది పార్టీ వీడి వెళ్ళిపోయినా అధైర్యపడవద్దు, ఖచ్చితంగా మనం తిరిగి పుంజుకుంటామంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇక వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కీలకమైన ప్రకటన చేశారు. దాంతోపాటుగా వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాము అని చెప్పి ఇన్నాళ్ళు వాలంటీర్ల విషయంలో కొన్ని ఆరోపణలు చేశాయి ప్రతిపక్షాలు. సో ఇప్పుడు వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తూ ఉన్నారు. అండ్ 10,000 పారితోషికం, ఇన్నాళ్ళు 5,000 ఇస్తూ ఉన్నారు, అది సరిపోదు, 10,000 ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఉగాది నాడు వాలంటీర్లకు ఆఫర్ ఇచ్చారు, ఉగాది ఆఫర్ చంద్రబాబు నాయుడు. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. నాలుక మడతేస్తూ నయవంచన. గతంలో నోటికొచ్చినట్లు వాలంటీర్లను తిట్టిన టీడీపీ అధినేత అవి గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ ఎద్దేవా. రాత్రులు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుక మడత, ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా ఆడుతూ ఉన్నారు. ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తుంది. ఇక ఉగాది వేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలోకి వెళ్ళారు. నిన్న గృహప్రవేశం అయింది. ఈ సందర్భంగా కూటమి నేతలందరూ కూడా పిఠాపురం చేరుకున్నారు. అలాగే రఘురామకృష్ణరాజు కూడా నిన్న పిఠాపురం వెళ్ళారు. పవన్ కళ్యాణ్కు 65,000 ఓట్లకు పైగా వస్తాయి. ఆయన మెజారిటీ 65,000 ఓట్లు పైగా ఉంటుందని చెప్పి ఆయన జోస్యం చెప్పారు. ఉగాది వేళ ఆయన జోస్యం చెప్పిన పరిస్థితి. దాంతోపాటు 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తాను పోటీ చేస్తాను,
ఉండే అసెంబ్లీకి పోటీ చేస్తానా, లేకపోతే నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానా, లేకపోతే మరో చోట అయినా పోటీ చేస్తానా అనే విషయంలో క్లారిటీ రాబోతోంది అంటూ ఆయన ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ మద్దతు ఆయన కోరుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు మాత్రమే కాదు, చాలామంది బీజేపీ నేతలు అలాగే టీడీపీ నేతలు అగ్రనేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం, అంటే ఆయన బిజీ షెడ్యూల్లో, పవన్కున్న బిజీ షెడ్యూల్లో కాస్త సమయం కేటాయించి ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయమని చెప్పి ఇప్పటికే చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ కలుస్తున్న పరిస్థితి. సీఎం రమేష్ కలిశారు, సుజనా చౌదరి కలిశారు, ఇంకా తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్నటి వరకు పవన్నే విమర్శించిన నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. సో అలాగే రఘురామకృష్ణరాజు కూడా కలిశారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జారుకుంటోన్న జన సైన్యం అంటూ సాక్షి ఒక వార్తను హైలైట్ చేస్తోంది. చంద్రబాబు చట్టంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తోన్న చంద్రబాబు అంటూ గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత, ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులనే ఉండేలా కుట్రలు, అన్నిటికీ తల ఊపుతోన్న పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు, పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతోన్న నేతలు, పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన వారే. అలాంటి వారికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వట్లేదు. కాబట్టి జన సైన్యం జారుకుంటోంది అంటూ సాక్షి ఈ వార్తను ఎద్దేవా చేస్తూ ప్రచురించింది. ఇక రాముణ్ణి అవమానించిన కాంగ్రెస్ పార్టీ అంటూ ఉగాది వేళ తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ కామెంట్ చేశారు. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నించింది, అభివృద్ధిని అడ్డుకోవడానికి నన్ను బెదిరిస్తున్నారు అంటూ మోదీ కామెంట్ చేశారు. ఇక చివరగా సీఎం అయితే అరెస్ట్ చేయవద్దా అంటూ కేజ్రీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేకమైన హక్కులు ఏమీ ఉండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను మాత్రమే పరిశీలిస్తాము అంటూ కేజ్రీవాల్ పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎం అయితే అరెస్టు చేయకూడదా, సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఇవి ప్రధాన వార్తలు. చిన్న